అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో వినాయక చవితి రోజు విగ్రహానికి మనము జిల్లేడు పూలమాల అలంకరిస్తూ ఉంటాం కదండి. స్వయంగా మన చేతులతో అల్లి అలంకరిస్తే ఎంతో చాలా బాగుంటుందండి. ముందుగా అయితే జిల్లేడు పూలను ఇలా చెట్టు నుంచి తీసుకువచ్చి క్లీన్ చేసుకోవాలండి. పాల లాంటి పదార్థం ఉంటుంది కాబట్టి అది విషపూరితం. అందువలన దానిని చక్కగా క్లీన్ చేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పువ్వుకి ఒక రెక్క తుంచి వేసి ఇలా ఒలిచి పెట్టుకోవాలి పువ్వులను. మామూలుగా అయితే అల్లే విధానం వేరే విధంగా ఉందండి. ఇది కొంచెం వెరైటీగా ఓపిక్గా అల్లుకుంటే చూడడానికి అందంగా ఉంటుందండి. అందువలన నేనైతే జిల్లేడు పువ్వులను ఇలా కోసుకువచ్చి శుభ్రం చేసి ఒక్కొక్క పువ్వుకి ఒక వైపు రెక్కని తుంచి ఇలా సిద్ధం చేసుకున్నాను మాల కట్టడానికి. మనము వినాయక చవితి రోజు ఎన్ని పూలమాలలు వేసినా కానీ తప్పకుండా జిల్లేడు పూలతో తయారు చేసిన మాల వేయాలండి విగ్రహానికి. ముందుగా అయితే మన దగ్గర రైటింగ్ ప్యాడ్ ఉంటుంది, చిన్నదైనా పర్లేదు. నేనైతే కాస్త పెద్ద సైజు రైటింగ్ ప్యాడ్ తీసుకొని ఒక తెల్ల దారము కొంచెం లావుగా ఉండేది తీసుకున్నానండి. దానిని ఈ రైటింగ్ ప్యాడ్కు రెండు దారాలు వచ్చేట్లుగా చుట్టి చివర వైపు ముడి వేస్తున్నాను. కాస్త గట్టిగా వేసుకోవాలి. తర్వాత దానిని కట్ చేసి 2 పొరలుగా మళ్ళీ ఇంకొక దారం తీసుకోవాలండి. మనము ఇందాక ముడి వేసిలా అక్కడ ఈ 2 పొరలుగా ఉండే దారాన్ని మళ్ళీ కట్టాలండి. మనకి ఎడమ వైపు ఒకటి, కుడివైపు ఒకటి వచ్చే విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా ముందుగా రైటింగ్ ప్యాడ్కు కట్టి పెట్టుకోవాలి దారాన్ని. మీరు చక్కగా గమనించినట్లయితే అందమైన మాల వస్తుందండి. ముందుగా ఒక జిల్లేడు పువ్వుని తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా దారం మధ్యలో పెట్టాలి. మొగ్గలాగుంటుంది కదండి, ఆ మొగ్గని పైకి మనము వైపు ఇటువైపు దారాలు ఉన్నాయి కదండి, అవి రేకుల కింద నుంచి అంటే రెక్కల కింద నుంచి వచ్చి ఇక్కడ నేను చూపించిన విధంగా ఎడమ వైపు దారం కుడివైపుకి, కుడివైపు దారం ఎడమ వైపుకి వేసి ఒక ముడిలాగా వేయాలండి. ఇక్కడ చూడండి, కాస్త ఓపికగా వేసుకుంటే సరిపోతుందండి. మొగ్గ భాగం పైకి వచ్చి రెక్కల కింద నుంచి మనము అటువైపు ఇటువైపు దారాలు ఉన్నాయి కదండి, ఆ దారాలు వేసుకోవాలి. ఇలా ఒకదాని తరువాత ఒకటి పువ్వు పెట్టుకుంటూ ఇలా దారాలను అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ముడి వేసుకుంటూ వస్తే మనకి అందమైన జిల్లేడు పూలతో మాల వస్తుంది. వినాయక చవితి పండుగ రోజు విగ్రహానికి కానీ పటానికి కానీ ఇలా స్వయంగా మనం తయారు చేసినటువంటి జిల్లేడు పూలమాల విగ్రహానికి కానీ పటానికి కానీ అలంకరించినట్లయితే మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయి. స్వామికి కానీ ఎంతో ప్రీతికరం అంట ఈ జిల్లేడు పూల మాల అనేది. ఎన్ని మాలలు వేసినా ఇది తప్పకుండా వేయాలండి. చక్కగా ఇలా ఒకదాని తరువాత ఒక పువ్వు పెట్టుకొని మొగ్గ భాగం పైకి రెక్కలు కింద వైపు నుంచి దారాన్ని తీసి కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి వేసి ఒక ముడి వేస్తే అంతేనండి. ఎంత సింపుల్గా అయితే కాస్త ఓపికగా చేసుకోవాలండి. రెక్కలు విరగకుండా నిదానంగా దారాన్ని లాగాలి, లేదంటే పువ్వు అనేది కట్ అయిపోతుంది. అందువలన మామూలుగా రెక్కలు మొత్తం తుంచేసి మొగ్గ భాగం ఉంటుంది కదండి, ఆ మొగ్గ భాగాన్ని తీసుకొని సూది దారం వేసుకొని చక్కగా కుట్టుకోవచ్చండి. అది చాలా ఈజీ. మీకు అవసరం అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అది చిన్నపిల్లలు కూడా చేస్తారండి. ఇదైతే కొంచెము చూడడానికి అందంగా ఉంటుందండి రెక్కలు పువ్వుకి ఉంచినట్లయితే. అందువలన నేనైతే ఈ సంవత్సరం కొత్తగా ఇలా వెరైటీగా ఆలోచించి ఇలా కట్టానండి. ముందు మనము దారాలని సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక్కసారి గమనించండి, చాలా ఈజీ అండి. మొగ్గ భాగం పైకొచ్చి మనం కట్టిన కుడివైపు దారము ఎడమవైపు దారము రెక్కల కింద నుంచి వచ్చి ఎడమ నుంచి కుడివైపుకు దారాన్ని కుడివైపు నుంచి ఎడమవైపుకు దారాన్ని ఉంచి ముడిలాగా వేస్తే సరిపోతుందండి. అంతేనండి.
ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేశానండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కట్టిన తర్వాత మనము ప్యాడ్ను వెనక వైపుకు తిప్పి అక్కడ కట్ చేసుకుంటే అందమైన జిల్లేడు పూలమాల రెడీ. వినాయక స్వామికి వినాయక చవితికి మనము కుడుములు నైవేద్యంగా చేస్తూ ఉంటాం కదండి. ఆ కుడుములను ఎలా తయారు చేయాలో మన శారదాస్ ఛానల్లో ఆల్రెడీ వీడియో నిన్ననే అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి. అంతేనండి, నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి.